పప్పుచారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. బ్యాచిలర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవ్వరైనా ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా అయితే చేసేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు, కొన్ని ఆనియన్స్ అయితే వేసుకొని అంతా కలపాలి. తర్వాత ఇందులోనే సొరకాయ ముక్కలు వేసి కలిపి కొంచెం పసుపు అయితే వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం ఇందులోనే చింతపండు రసము, పప్పు ఉడకబెట్టిన పప్పుని 2 కలిపి మిక్స్ చేసి ఇలా చేసుకొని అంతా అందులో అయితే వేయాలి. ఇదంతా వేసి ఒకసారి అయితే కలిపి కొంచెం మనము మగ్గనివ్వాలి. కొంచెం మసులుతున్నప్పుడే మనం ఇందులోకైతే మనకి రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అంతా అయితే వేస్తున్నాను. ఇలా ఒక్కసారి కలిపి కొద్దిసేపు మగ్గనిస్తే టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీరు ఈజీగా 10 మినిట్స్‌లో చేసే రెసిపీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్. మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.